సౌదీ అరేబియా ఒక 14 దేశాల పర్యాటకులకి ఎంట్రీని నిషేధించింది. అందులో భారతదేశం కూడా ఉంది. దాంతో అయిపోయింది, సౌదీకి భారత్‌కి సంబంధాలు తెగిపోయినాయి. భారత్ మీద బ్యాన్, సౌదీ అరేబియా మనకి శత్రువు అయిపోయింది, పాకిస్తాన్‌కి అనుకూలంగా వ్యవహరిస్తోంది అన్నటువంటిది వార్తలు సోషల్ మీడియాలో హైలైట్ చేశారు. ఇది మేబీ మన దేశంలోని డీప్ స్టేట్ అనుచర వర్గం ప్రయత్నం డీమోరలైజ్ చేయటానికి, అలాగే ఒక అబద్ధాన్ని త్వరగా చిత్రీకరించడానికి. దీంతో సౌదీ అరేబియా వివరణ ఇచ్చింది. ఇది మేమేమి బ్యాన్లు కాదు చేసింది, రిస్ట్రిక్ట్ చేసాం. ఎందుకంటే ఇంతకు ముందు చెప్పిన దాన్ని ఆచరణలో అమలు చేసాం. ఇప్పుడు మక్కా యాత్రకు వెళ్తున్నారు అందరూ. మక్కా యాత్రకి ఏ ఏ దేశానికి ఎంతమంది అనేటటువంటిది కోటా ఇచ్చారు. చాలామంది ఏం చేస్తున్నారంటే డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు ఆ కోటాతో సంబంధం లేకుండా నేరుగా విమానాలు ఎక్కేసి వెళ్ళిపోతున్నారు. ఏది విజిటింగ్ వీసాల మీద వెళ్ళిపోయి అక్కడికి వెళ్తున్నారు. ఇలా వచ్చిన వాళ్ళు ఒకవైపు, ఇక్కడ సిస్టంలో రూల్ ప్రకారం వచ్చిన వాళ్ళు ఒకవైపు. ఈ ఇద్దరి మధ్యన క్రౌడ్ ఎక్కువైపోయి క్రిందసారి మంచినీళ్ళు కూడా అందక ఎండలకి దస్సిపోయి ప్రాణాలు కోల్పోయారు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. దాన్ని ఇప్పుడు సౌదీ అరేబియా అందుకని ఈ ఏది మక్కా యాత్ర పూర్తయ్యేంత వరకు ఈ విజిటింగ్ వీసాలు ఇవ్వట్లేదు అని చెప్పాం తప్పించి మరేమీ లేదు. వర్క్ వీసాలు, విజిటింగ్ వీసాలు రెండు కూడా, వర్క్ వీసాలు కూడా వర్క్ కింద వెళ్ళి కూడా అక్కడ ఈ పని చేసి వస్తున్నారు అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పింది. అంటే ఈ లోపుగా విష ప్రచారం మాత్రం నిజం 4 అడుగులేసి లోపు అబద్ధం 6 మాత్రం చుట్టేశారు.